తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ కోసం, అలాగే టీవీ5 ఓనర్ బీఆర్ నాయుడు కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తి. ఇతని పేరు సీమరాజా. మనం కూడా అతను మాట్లాడినట్టు మాట్లాడొచ్చు గానీ, కానీ మనకు సంస్కారం అడ్డొస్తుంది. ఇతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, మన పార్టీ జెండాను మెడలో వేసుకొని, మహిళలని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ, దూషిస్తూ, విపరీతంగా వైరల్ అవుతూ ఉంటారు. వీడికి మాత్రం అధికార పార్టీ అండగా ఉంటూనే వస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను చేస్తున్న చేష్టలు, అలాగే ఇతనితో పాటు ఇంకొకతను కూడా వాడి పేరు ఆర్‌పీ సింగ్ అన్నట్టున్నాడు. వీళ్ళు అనేక విధాలుగా అసభ్య పదజాలంతో దూషిస్తూ వీళ్ళు మాత్రం నీతులు చెప్తా ఉంటారు. అయితే ఈ సీమరాజు అనే అతను వీడి చేష్టాలు ఇతను వెహికల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న కుర్రవాళ్ళు హారన్ కొడితే పక్కకు జరగలేదని, వారిని కారులో నుంచి దిగి విపరీతంగా కొడుతూ వీళ్ళను లాక్కొనెళ్లి పోలీస్ స్టేషన్‌లో వేసి, వీరి మీద గంజాయి కేసులు పెట్టండని హుకుం జారీ చేశాడు ఈ సీమరాజు అనే వ్యక్తి అంటే, అసల రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారా? లేకపోతే యూట్యూబర్లు పనిచేస్తున్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేస్తారని ఇప్పుడు విస్తుపోతూ ఉన్నారు. ఈ సీమరాజా అనేవాడు హుకుం జారీ చేయడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వీడికి అండగా ఉంది కాబట్టి అన్యం పుణ్యం తెలియని వాళ్ళు కనీసం వాళ్ళు బతిమలాడుతున్నారు. అన్నా మీ యూట్యూబ్ ఛానల్ మేము చూస్తూనే ఉంటాం, మమ్మల్ని వదిలేయన్న అంటూ. వాడికి బాధ, భయం ఎక్కడొచ్చిందంటే వాడు హారన్ కొట్టంగానే ఈ నలుగురు కుర్రాళ్ళు పక్కకు జరగలేదంట. అందుకు కోపం వచ్చి పూర్తిగా మద్యం సేవించినటువంటి సీమరాజా అనేవాడు వారిని కొట్టడము, తీసుకెళ్లి జైల్లో పడటం మాత్రం అత్యంత బాధాకరం. ఏది ఏమైనా మరి పోలీసులు వీడి మీద ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.